హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు. ఈ రోజు మన మూవీ స్టోరీ చౌహాన్ అనే ఒక కాటరాజు గారి గురించి. వీడు నిజంగానే ఒక రాజు. వీడు డైలీ ఎవరొకరితో మ్యాటర్ కానిస్తూ ఇంకా వాడి తమ్ముడికి పదును పెట్టుకుంటూ ఉంటాడు. వాడికి మ్యాటర్ కానిచ్చడం కన్నా వాడి తమ్ముడికి పదును పెట్టుకోవడంలో ఇంట్రెస్ట్. దీంతో వాడు రోజుకొకరితో మ్యాటర్ కానిచ్చి ఇంకా వాడి తమ్ముడిని బాగా పదును చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వీడికి ఎంత ఇంట్రెస్ట్ అంటే రోజు వాడి తమ్ముడికి పెద్ద పెద్ద బరువైన రాయిల్ని కట్టుకుని దాంతో మెట్లను ఎక్కుతూ ఉంటాడు. ఇంకా వాడి కింద ఆయుధానికి ఎప్పుడు కూడా కసరత్తులు అంటే ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాడి కింద తమ్ముడికి తాళ్లను కట్టి ఇంకా గుర్రాలతో లాగిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాడి తమ్ముడికి మంచి స్టామినా ఇంకా మంచి బలంగా ఉండాలని చెప్పి అందరినీ బాగా నొక్కాలని చెప్పి పురులను వేటాడించి ఇంకా వాటి తమ్ముళ్ళు కోసుకుని దాంతో వండుకుని తింటూ ఉంటాడు. ఇంకా వీడు అంతఃపురంలో అంటే వీడి రూమ్ లో ఎప్పుడు కూడా 20-30 మంది రాణీలు అంటే 20-30 మంది పిల్లలు ఉంటారు. వీడికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నచ్చిన నూకుతూ ఉంటాడు. మన కాటరాజు గారికి 2 పిల్లలు ఉంటారు. అందులో కొడుకు పేరు తుఫాన్. వీడు పేరుకే తుఫాన్ గానీ వీడి దగ్గర అసలు మ్యాటర్ ఉండదు. వాడు ఆడల కన్నా దారుణంగా ఉంటాడు. మరొక వైపు వీడి కూతురు పేరు గులాబ్. గులాబ్ మంచి కసక్ క్యాండిడేట్. ఇంకా తనకి ఎప్పుడు ఎవరు తన గులాబీలో అంటే తన పింక్ గులాబీలో ఎవరు పెడతాడన్నట్టుగా చూస్తూ ఉంటుంది. గులాబ్కి అలా ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు. దీంతో తన ఫాదర్ని అడుగుతుంది, నేను బయటికి వెళ్ళి చదువుకుంటానని చెప్పి అడుగుతుంది. దీంతో వాళ్ళ ఫాదర్ నువ్వు అని చెప్పేస్తాడు. ఎందుకంటే తను బయటికి వెళ్ళి చదువుకుంటే అసలే ఈ గులాబీకి మంచి కాకెక్కువ. దీంతో వీళ్ళంటాడు అంటే ఈ రాజు లాంటి ఎవడన్నా తగిలితే తన గులాబీని అంటే తన కూతురు గులాబీని మొత్తం నలిపేసి చపరిచ్చేస్తాడని చెప్పి వాడు నువ్వు అని చెప్తాడు. ఒక రోజు తుఫాన్ ఇంకా గులాబీ ఇద్దరు కూడా బయట ఆడుకుంటూ ఉంటే అప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ పక్క నుంచి హమ్రాజ్ అనే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు మన గులాబ్ ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి అనుకోకుండా ఆ హమ్రాజ్ అనే వ్యక్తిని గుద్దేస్తుంది. దీంతో వాళ్ళిద్దరు కింద పడతారు. అలా పడ్డ తర్వాత వాళ్ళ పైనుంచి కిందకు చూస్తే కింద తుప్పల్లోని ఎవరో 2 లవర్స్ మంచి బిజీగా మ్యాటర్ కానిచ్చుకుంటూ తుప్పల మొత్తాన్ని ఊపేస్తూ మొత్తం అల్లాడిచ్చేస్తూ ఉంటారు. దీంతో వాళ్ళిద్దరు పైనుంచి చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా చూసిన తర్వాత అప్పుడు మన గులాబ్ కూడా తన గులాబీలో తిమ్మిరి మొదలవుతుంది. దీంతో మన హమ్రాజ్ గారిని అదో రకంగా చూస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈలోగా అంతఃపురంలో ఉన్న మన చౌహాన్ గారు ఇంకా వాడు కూతురు మీద చిందులేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను చెప్పకుండా బయటికి వెళ్ళిపోయిందని చెప్పి తన కోపంతో రగిలిపోతూ తన బొట్టులని తను తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. అలా మన రాజుగాడు కోపంతో బుసలు కొడుతూ ఉంటే అప్పుడు రాజుగాడి దగ్గరికి తన ఒక పిల్లం వస్తుంది. అలా వచ్చిన తర్వాత నీ కోపాన్ని నేను చల్లరుస్తా బేబీ అని చెప్పి వాడు తమ్ముడిని తీసుకుని నోట్లో పెట్టుకుని ఫుల్ గా చప్పరిస్తూ లాలీపాప్ని చప్పరిస్తూ ఉంటుంది. దీంతో మన రాజుగాడి మీటర్ ఫుల్ గా మీటర్లోకి రావడంతో ఇంకా అక్కడే వాళ్ళు ఎక్కడైతే నుంచున్నారో అక్కడే ఫుల్ గా మీటర్ గానే చేసుకుని దాబాయించేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు వాడు కూతురు లోపలికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడు మనోడు కవర్ చేసుకోవడానికి తన పిల్లల్ని డైనింగ్ టేబుల్ కింద పెట్టేసి ఇంకా తన డైనింగ్ టేబుల్ కింద కట్టి కొడతా ఉంటాడు. అప్పుడు వాడు కూతురు దగ్గరికంటే రావడంతో నేను ఇక్కడ దబిడి చేసుకుంటున్నామ్మా వెళ్ళిపో అని చెప్తాడు. ఎందుకంటే వాడు కూతురు కూడా వాడి గురించి తెలుసు, వాడు ఎలాంటి పనులు చేస్తాడని చెప్పి. కాకపోతే కిందన్నది ఎవరో మాత్రం తన కూతురు తెలియదు. దీంతో తను అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు తన చనిపోయిన మమ్మీ ఫోటో దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నాకు ఇక్కడ ఉండాలని లేదని, తను బయటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నానని, తనకి స్వాతంత్రం అంటే తనకి ఫ్రీడమ్ కావాలనుకుంటున్నానని చెప్పి దానికోసం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్పి తన మమ్మీ ఫోటోకి చెప్పి అక్కడ నుంచి తను జంప్ అయిపోవడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. అలా మన గులాబ్ అక్కడ నుంచి జంప్ అయిపోతూ ఉంటే అప్పుడు కొంతమంది భటులు చూసి తన పట్టుకుని రాజు దగ్గర తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తనకి చదువుకోవాలని చెప్పడంతో అప్పుడు మన రాజుగాడికి ఏం చేయాలో తెలియక సరే అని చెప్పి ఒప్పుకుని, కానీ మన రాజుగాడు మంచి ప్లాన్ చేస్తాడు. అదేంటంటే తన కూతురు గృహని ఎవరో కూడా దున్నకుండా ఇంకా దాన్ని ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఆ ఇనప చెడ్డీకి ఒక తాళం పెడతాడు. ఒకవేళ ఎవరైనా సరే ప్రయత్నించి అంటే వాడి తమ్ముడిని ఆ గృహలో పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ తన తమ్ముడిని కట్ చేసేలాగా దానిలో ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత తన కూతురు చదువుకోవడానికి ఒక స్కూల్ దగ్గరికి పంపిస్తాడు. అలా వెళ్ళిన స్కూల్ దగ్గర అక్కడ అందరూ కూడా అబ్బాయిలు ఉంటారు, ఇంకా అమ్మాయిలు ఎవరు ఉంటారు. దీంతో అక్కడికి మన గులాబ్ చదువుకోవడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర మన గులాబ్ కి అక్కడ హమరాజ్ గారు ఎదురవుతాడు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మన హమరాజ్ గారు వాడు తోటి స్టూడెంట్స్ తోటి ఒక పందెం పెట్టుకుంటాడు. అదేంటంటే చేత్తో కొట్టుకునే పందెం. దీంతో మన హమరాజ్ గారు వాడు తమ్ముడిని బాగా కొట్టి ఆ పందెంలో గెలుస్తాడు. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ అవుతుంది. దీంతో మన హమరాజ్ గారి రూమ్ లోనే అక్కడ గులాబ్ కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఒకటే మంచం పైన పడుకుంటారు. అలా పడుకునేసరికి మన హమరాజ్ గారికి అక్కడ గులాబీని చూడాలనిపిస్తుంది. దీంతో ఇంకా తన అందాన్ని చూసిన తర్వాత అప్పుడు మనోడు మెల్లగా అక్కడ తన గులాబీని పట్టుకుందామని చెప్పి ఇంకా అక్కడ తన గృహ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి అక్కడ ఇనప కవచాన్ని చూస్తాడు. ఇంకా షాక్ అయిపోతాడు. ఇంకా ఇనప కవచానికి ఒక కట్ర కూడా ఉంటుంది. అది చూసిన తర్వాత మన హమరాజు గారు వాడి తమ్ముడిని గులాబీ యొక్క గృహలోనే వాడి తమ్ముడు పెట్టాలని ఆలోచన ఆపేసుకుని ఇంకా తర్వాత అది ఏం చేస్తో చూద్దామని చెప్పి ఆ పక్కన ఒక క్యారెట్ తీసుకెళ్లి ఆ గృహ దగ్గర పెడతాడు. దీంతో దానికి ఉన్న కట్టరు ఆ క్యారెట్ ని మొక్క కింద అతికేస్తుంది. దీంతో మనకు అర్థమవుతుంది వాడు తమ్ముడు ఎంత ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అని చెప్పి. ఆ తర్వాత మన హమరాజు గారు అక్కడ నుంచి వెళ్తూ వాడు ఏ గాజర్ అయితే పెట్టాడో అదే గాజర్ పైన కాలేసి బై మిస్టేక్ వెళ్ళి అక్కడ మన గులాబ్ పైన పడతాడు. దీంతో వాడు తమ్ముడు వెళ్ళి ఆ గులాబీ యొక్క గృహ దగ్గర పడుతుంది. అప్పుడు ఆ కట్టర్ మన హమరాజ్ గారి తమ్ముడిని కట్ చేసేస్తుంది. దీంతో అప్పుడు మన హమరాజ్ గారు ఏడుస్తూ ఉంటే అప్పుడు గులాబ్ అక్కడ నుంచి వాడిని రిపేర్ చేయించడానికి అంటే వాడి తమ్ముడిని అతికించడానికి అక్కడ నుంచి ఒక హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లిన వైద్యుడి దగ్గరికి వాడు అంటే వైద్యుడు తెగిపోయిన తమ్ముడిని ఇంకా కట్ అయిపోయిన తమ్ముడిని అతికించడంలో బాగా స్పెషలిస్ట్ అనమాట. దీంతో వైద్యుడు విశ్వ ప్రయత్నాలు చేసి వాడు ఒక తయారు చేసిన ఒక తమ్ముడిని మన హమరాజ్ గారికి అతికిస్తాడు. ఇంకా వాడు చెప్తాడు, నీ తెగిపోయిన తమ్ముడు కన్నా పవర్ఫుల్ తమ్ముడిని నీకు పెట్టాను, దాంతో నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని కలితే వాళ్ళు నూపుకోవచ్చు దున్నుకోవచ్చు అని చెప్పి అంటాడు.
ఇది ఇలా ఉండగా అప్పుడు మన గులాబ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక ఆమె వస్తుంది. ఇంకా తను ఒక ముసుగులో ఉంటుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఎక్కడ పడితే అక్కడ బాగా చప్పరిచ్చి నీకు కావాల్సిన ఆనందాన్ని ఇస్తాను, ఇంకా మంచి సుఖాన్ని ఇస్తానని చెప్పి అంటుంది. దీంతో ఆ వైద్యుడు సరే అంటాడు. అప్పుడు ఆమె చెప్పినట్టుగానే మనోడికి మంచి సుఖాన్ని ఇస్తూ ఇంకా వాడిని బాగా చప్పరిస్తూ ఉంటుంది. ఇలాగా బయట అక్కడ గులాబ్ వెయిట్ చేస్తుంటే గులాబ్ దగ్గరికి ఒక గుర్రం పైన ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా వాడి పేరు జైన్. అలా జైన్ వచ్చిన తర్వాత బయట ఉన్న గులాబీని అడుగుతాడు, ఇక్కడ వైద్యుడు ఏంటంటే అడిగేసరికి అప్పుడు తను చెప్తుంది లోపల ఉన్న ఒక ముస్కామితో తను ఉన్నాడని చెప్పేసరికి అప్పుడు మనోడు కంగారు పడుతూ లోపలికి వెళ్తాడు. అలా వెళ్లేసరికి ఆ ముస్కామి మన డాక్టర్ గారిని ఫుల్గా చప్పరిచ్చి వాడిని మొత్తం అస్థిపంజరాలు చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జైన్ గడ్ చెప్తాడు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదో తన ఒక కామ రాక్షసి అని. ఇంకా తను జనాలను లోపరుచుకుని ఇంకా వాళ్ళని బాగా చప్పరిచ్చేసి వాళ్ళ ఎవరాన్ని తీసుకుని పారిపోతుందని చెప్పి ఒకవేళ నీకు తను ఎక్కడన్నా కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మన జైన్ గడ్ ఆ రాక్షసిని చంపే బాధ్యతని తను తీసుకుని ఉంటాడు. ఆ తర్వాత మన గులాబ్ మన హమరాజ్ గడికి కొంచెం నయమైన తర్వాత వాడిని అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు గులాబ్ వాళ్ళ అన్న తుఫాన్ గడికి పెళ్లి జరగబోతూ ఉంటుంది. దీంతో వాడిని అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అలా మన తుఫాన్ గడి పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. దీంతో ఆ రోజు నైట్ మన తుఫాన్ గడికి ఇంకా వాడి పిల్లవైన లాలీకి మొదటి రాత్రి జరగబోతూ ఉంటుంది. దీంతో రాజు వాడి కొడుకు తుఫాన్ తో చెప్తాడు, నువ్వు ఎలాగైనా సరే నీ టాలెంట్ చూపెట్టి అక్కడ లాలీ గృహంలో నీ తుఫాన్ చూపెట్టాలని చెప్పి అంటాడు. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మన తుఫాన్ గడి మాత్రం అవుట్ అయిపోతాడు. ఇంకా వాడు పెద్ద పర్ఫామ్ చేయలేకపోతాడు. అదంతా బయట నుంచి రాజు చూస్తాడు. దీంతో రాజుకు చాలా కోపం వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి వాడి కొడుకుని బాగా తిట్టి నీకు ఎలా చేయాలో నేను చూపిస్తానని చెప్పి ఇంకా వాడి కోడల్ని వాడే గట్టిగా మేటర్ కనిచ్చి బాగా బలంగా నూకుతాడు. దీంతో తుఫాన్ గడి పిల్లవైన లాలి మన రాజుగడికి పిల్లం కింద మారిపోతుంది. ఆ తర్వాత రోజు ఒక సైతాన్ వచ్చి రాజుగడి పిల్లలలో ఒక పిల్లాన్ని పాడు చేసి ఇంకా పిల్లాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంకా తన పిల్లం పరిస్థితి చూసి ఒకటేసారి షాక్ అవుతాడు. ఎందుకంటే తన పిల్లానికి ముందు వెనక 2 గృహాల్లోనే గట్టిగా బలంగా పాడు చేసేసి ఉంటుంది. దీంతో రాజుగడు అనుకుంటాడు ఈ పని చేసింది ఒక మగాడు కాదని చెప్పి 3-4 కలిసి చేశారని చెప్పి అనుమానపడుతూ ఉంటాడు. దీంతో రాజుగడి పిల్లంలో ఒక పిల్లంకి అక్కడ లాలి పైన అనుమానంగా ఉంటుంది. దీంతో అదే విషయం అక్కడ గులాబ్కి ఇంకా హమరాజ్ గడికి ఆ విషయం చెప్తుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ ఆ సైతాన్ వచ్చి అక్కడ రాజుగడి కొడుకుని అంటే మన తుఫాన్ గడిని ఇంకా రాజుగడి యొక్క మిగతా పిల్లలందరినీ చంపేసి పాడు చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ విషయం మొత్తం అక్కడ రాజ్యం మొత్తం తెలుస్తుంది. దీంతో అక్కడ రాజ్యంలో ప్రజలందరూ అనుకుంటారు ఏదో ఒక శక్తి వచ్చి అక్కడ రాజు కుటుంబాన్ని నాశనం చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ విషయం తెలిసిన తర్వాత అక్కడ మన జైన్ గడ్ వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు జైన్ చెప్తాడు ఇక్కడ పన్నెండు చేసేది ఎవరో కాదు ఇక్కడ నీ కొత్త పిల్లమైన లాలి అని చెప్పి చెప్తాడు. కాకపోతే రాజుగడు మాత్రం ఆ మాట పెద్ద నమ్మడు ఇంకా లెక్క చేయడు. ఎందుకంటే మన రాజుగడు ఆ లాలి యొక్క గృహకి ఇంకా తన సుఖానికి బాగా అలవాటు పడిపోయి ఉంటాడు. దీంతో వాడు కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. అప్పుడు మన జైన్ గడు ఎంత చెప్పినా తన మాట నమ్మడు. అప్పుడు జైన్ అంటాడు దీని అసలు పేరు లాలి కాదని రసీలి అని ఏదో ఒక పెద్ద రాక్షసి అని చెప్తాడు. అయినా సరే మన రాజుగడు తన మాట నమ్మడు. అప్పుడు మన లాలి అంటుంది నిజానికి నాకు తెలిసి ఈ జైన్ గడి రాక్షసుడు అయి ఉంటాడేమని చెప్పి అంటుంది. ఆ రోజు నైట్ మన జైన్ గడి దగ్గరికి రాజుగాడు కొంతమంది సైనికులతో వచ్చి వాడి పైన దాడి చేస్తూ ఉంటాడు. ఈలోగా అక్కడికి మన గులాబ్ వస్తుంది. ఇంకా తను అడ్డుకోబోతూ ఉంటే అప్పటికే మన రాజుగాడు జైన్ గొంతులో కత్తి దింపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా మన జైన్ గడు ఏ క్షణమైనా చనిపోబోతూ ఉంటాడు. అప్పుడు జైన్ గడు గులాబ్ తో చెప్తాడు నేను బ్రతకాలంటే నువ్వు నీ ఇష్టపూర్వకంగా నీ గృహం నాకు ఇవ్వాలని ఇంకా నాతోటి మేటర్ కానివ్వాలని అలా చేస్తే నేను బ్రతుకుతానని చెప్పి చెప్తాడు. దీంతో అప్పుడు గులాబ్ అక్కడ ఒక కత్తి తీసుకుని ఇంకా తన గృహకున్న ఆ సంఖ్యలను తెంపుకుని ఇంకా మనోడితోటి ఇష్టపూర్వకంగా ఇంకా వాడి తమ్ముని తీసుకెళ్లి తన గృహలో పెట్టుకుని మేటర్ కానిచ్చుకుంటుంది. దీంతో అప్పుడు మన జైన్ గడు కూడా బ్రతుకుతాడు. దీంతో మన రాజుగాడు అక్కడ రసీలి దగ్గరికి వెళ్ళి నేను జైలుని చంపేశానని చెప్పి చెప్తాడు. దీంతో అప్పుడు రసీలి అవునా సరే దగ్గరగా అని చెప్పి నీకు మేటర్ ఇస్తానని చెప్పి వాడితోటి మేటర్ కానిస్తూ వాడిని కూడా నీటిలో ముచ్చి ఆ రాజుగాడిని కూడా చంపేస్తుంది. ఆ తర్వాత మన రసీలి ఇంకా హమరాజ్ ఇంకా జైన్ ముగ్గురు కూడా ఆ దయ్యాన్ని అంటే ఆ రసీలిని చంపాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ కొంచెం సేపటికి మన హమరాజ్ గాడు వాడి రూమ్ లో ఉండేసరికి అప్పుడు హమరాజ్ దగ్గరికి ఆ రసీలి వస్తుంది. ఇంకా తన అందంతో మన హమరాజ్ గారిని వల్లో వేసుకుంటుంది. దీంతో మన హమరాజ్ గారు కూడా తన అందానికి బానిస అయ్యి తనతోటి మేటర్ కానిద్దాం అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరు మేటర్ కానిచ్చుకుంటూ ఉండగా కొంచెం సేపటికి మన హమరాజ్ గడికి మెలకులోకి వస్తాడు. అదేంటంటే వీడు రసీలని వేయట్లేదు, రసీలే వీడిని వెనక నుంచోబెట్టి వాడిని రివర్స్ లో వేస్తానని చెప్పి వాడికి అర్థం అవుతుంది. దీంతో వాడు అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఈలోగా జైన్ గడు రసీలని చంపడానికి కత్తి పట్టుకుని వస్తూ ఉంటాడు. అప్పుడు రసీలి మన హమరాజ్ గడ్ రూపంలోకి మారి అక్కడ మన జైన్ గడిని పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత గులాబ్ బాధపడుతుంటే అప్పుడు తనకు తెలుస్తుంది అక్కడ రసీలిని చంపాలంటే తనతోటి మేటర్ కానిస్తున్నప్పుడు మైకోలో ఉన్నప్పుడు చంపడం ఈజీ అని చెప్పి తెలుస్తుంది. దీంతో అప్పుడు గులాబు తన కావాలని అక్కడ రసీలి దగ్గరికి వెళ్ళి ఇంకా తను రెచ్చగొట్టి తనతోటి మేటర్ కానిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు ఫుల్ గా మేటర్ కానిచ్చుకుంటూ ఒకరితో ఒకరు రుద్దుకుంటూ మంచి ఊపులో ఉండగా అప్పుడు మన హమరాజ్ గడు వాడి కత్తితోటి వెనకాల నుంచి వచ్చి అక్కడ రసీలిని పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత మన గులాబ్ చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత గులాబ్ ఇంకా హమరాజ్ ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ కోసం మన టెలిగ్రామ్ ని ఫాలో అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై బాయ్.